కృష్ణా జిల్లా గుడివాడలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలాలతో పాటు పట్టణంలోని చర్చలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్సీఎం చర్చ్ కొన్ని చర్చిలలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో క్రైస్తవులు యేసుక్రీస్తును స్మరించుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధులలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సిలువను మోసుకుంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్లు గుడ్ ఫ్రైడే ప్రత్యేకతను వివరించారు. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు విధులు నిర్వహించారు. కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభుని మాత్రంలోనే మనం చూసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభు మరణించింది ఏదో ఆయన పాపము చేశాడనో, లేదా ఆయన ఆయుష్యం అయిపోయిందనో, లేదా ఆయనకు ఏదో ఒక రోగము సోకి తన జీవితాడనో అర్థం కాదు. ఆయన యుక్త వయస్కుడు, 33 సంవత్సరంలోనే ఆయన జీవితం అంతమందింది అంటే కారణం ఆయన తన కోసం మరణించలేదు. ఆయనను విశ్వసిస్తున్నటువంటి ఇక్కడ గుమ్ముగూడిన లేదా ఈ యొక్క ప్రసంగాన్ని ఆలకిస్తున్నటువంటి సమస్త మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. సమస్త మానవాళి కోసం తన అంతస్తును స్థాయిని తగ్గించుకొని ఈ లోకానికి ఏం చేశాడు?